కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అయితే ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చామని కూడా చెప్పడం జరిగింది. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చని, సీనరేజ్ ఛార్జెస్ ఏవి ఉండవని, స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించడం జరిగింది. ఇదేం ఇసుక విధానం, ఒక స్పష్టత లేదు, పారదర్శకత లేదు, ఏమీ లేదు, దీన్ని ఉచిత ఇసుక అంటారా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. పేరుకి ఉచిత ఇసుక అని చెప్పి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పడి 117 రోజులు అవుతుందని ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఇసుక దొరక్క కార్మికులు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వీరంతా పనులు లేక ఖాళీగా ఉంటున్నారని, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు అని, ఈ విధంగా పారదర్శకత లేకుండా సరైనటువంటి స్పష్టత ఉన్నటువంటి విధానాలు లేకుండా ఈ విధంగా చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.